హాయ్ అండి, నా పేరు లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు వర్షిత డైలీ లైఫ్ స్టైల్. ఈరోజు వీడియోలో పెసరావకాయ ఎలా చేయాలో చూద్దాం. ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు సమ్మర్ కదా, పెసరావకాయ సలువ చేస్తుంది అంటారు, తప్పకుండా ట్రై చేయండి. ముందుగా నేను 2 మీడియం సైజు మామిడికాయలు తీసుకున్నాను. ఇవి టెంక పట్టే ఉన్నాయి. అయితే వీటిని శుభ్రంగా కడుక్కున్నాక బాగా తుడుచుకుని ఒక గంట పక్కన పెట్టుకోండి, తడి లేకుండా చూసుకోండి. తర్వాత వీటిని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇది టెంక పట్టిని నేను టెంకతో సహా కట్ చేసుకున్నాను. తర్వాత వీటిని కొలుచుకోవాలి. ఇలా ఏదైనా పైన కింద సమానంగా ఉండే ఒక గ్లాసుని తీసుకుని ఇలా కొలుచుకోండి. నాకైతే ఒక 2 గ్లాసుల వరకు మామిడికాయ ముక్కలు వచ్చాయి. వీటిని పక్కన పెట్టుకోండి. స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ పెట్టుకుని ప్యాన్ వేడెక్కినాక సిమ్లో పెట్టుకోండి. 2 గ్లాసుల మామిడికాయ ముక్కలకు 1 గ్లాసు పెసరపప్పును తీసుకుంటున్నాను. ఇది వేసుకుని సిమ్లో పెట్టి మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోండి. ఏమి మాడిపోయేంత వరకు వేయించొద్దు, దోరగా వేయిస్తే సరిపోతుంది. ఈ విధంగా వేగినాక స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పూర్తిగా చల్లారనివ్వండి. బాగా చల్లారినాక మాత్రమే ఒక మిక్సీ గిన్నెలోకి తీసుకుని మూత పెట్టి మిక్సీ వేసుకోండి. ఫైన్ పౌడర్లా రావాలి. దీన్ని జల్లించిన అవసరం లేదు, పౌడర్లా వస్తే సరిపోతుంది. ఒక పెద్ద సైజు గిన్నెని తీసుకుని ఈ పిండిని అందులో వేసుకోండి. 1/2 గ్లాస్ పెసరపప్పు తీసుకున్నాం కదా, 1/2 గ్లాస్ కారం. ఇది కొన్న కారమే, బయట కారం అమ్ముతారు కదా, అక్కడ తీసుకుని 1/2 గ్లాస్ కారానికి అందులో సగం సాల్ట్ తీసుకోవాలి. నేనైతే కల్లుప్పు తీసుకుని మిక్సీ వేసుకున్నాను. తర్వాత చిటికెడు పసుపు వేసుకుని ఇవన్నీ కలిసేలా బాగా కలుపుకోండి. తర్వాత ముందుగా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలను ఇందులో వేసుకుని బాగా కలపండి కలిసేంత వరకు. ఇలా బాగా కలిసినాక ఇందులో ఆయిల్ వేసుకోవాలి. నేనైతే పల్లి నూనె వేస్తున్నాను, మీరు నువ్వుల నూనె కూడా వేసుకోవచ్చు. వాటర్ గ్లాస్తో 1 గ్లాసు వరకు వేసుకోండి. ఆయిల్ కూడా వేసినాక బాగా కలుపుకోండి. ఇలా బాగా కలుపుకున్నాక మూత పెట్టి 2 రోజులు పక్కకు పెట్టుకోండి. 2 రోజులు అయినాక 3వ రోజు దీన్ని ఓపెన్ చేసి ఇలా చూస్తే ఆయిల్ అంతా పైకి వస్తుంది. ఈ విధంగా ఇప్పుడు బాగా కలుపుకోండి. దీన్ని సాల్ట్ గట్ట ఏమైనా తక్కువైతే ఇప్పుడే అడ్జస్ట్ చేసుకోండి. కొంచెం ఆయిల్ అయితే తక్కువైంది, ఇంకా నేను కొంచెం ఒక 4 స్పూన్ల వరకు మళ్ళీ ఆయిల్ వేసుకున్నాను. ఇలా వేసుకుని మళ్ళీ కలుపుకుని ఇందులో ఎల్లుల్లిపాయలు ఆవపిండి ఏమి వేయరండి పెసరావకాయలో. ఇది ఒక నెల రోజులైతే నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 3 నెలలైనా నిల్వ ఉంటుంది. ఇలా ఒక గాజు డబ్బాలో కానీ ఏదైనా జాడీలో కానీ పెట్టుకోండి. అంతేనండి, పెసరావకాయ రెడీ అయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. నేను పైన కూడా కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.